ఎప్పుడైతే సమాధానం ఉంటుందో కలవరం ఉండదు. సమాధానము లేకపోతేనే కలవరం ఉంటుంది. అంతరంగంలో సమాధానం కావాలి. అది కూడా యేసుక్రీస్తే ఇవ్వగలడు. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. జీసస్ గివ్స్ పీస్. మీ హృదయమును కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందున విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 14:9 వచ్చిన మాట చూస్తాను. విశ్వాసం ఉంటే కలవరం ఉండదు, కలవరం ఉంటే విశ్వాసం ఉండదు. సమాధానము మనిషికి లేకపోతే ఎంత భయంకరమైన స్థితిలోకి మనిషి వెళ్తాడో. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కారణం ఏంటంటే వారికి డబ్బు లేదని కాదు, వారికి ఆస్తి ఐశ్వర్యం లేదని కాదు, వారికి ఘనత లేదని కాదు, వారికి సమాధానం లేదు. కానీ అద్భుతమైన గొప్ప సమాధానకర్త మనకు తెలుసు. ఆయన ద్వారా మన అంతరంగంలో సమాధానాన్ని పొందొచ్చు. హీ గివ్స్ పీస్. యేసు క్రీస్తు వలన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటది. అంతరంగంలో సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెడితే నీ అంతరంగంలో సమాధానం ఉంటుంది. జ్ఞానానికి మించిన సమాధానం ఉంటుంది. ఆ సమాధానాన్ని యేసుక్రీస్తే ఇవ్వగలడు. ఈరోజు నీ అంతరంగంలో సమాధానం ఉందా? కలవరం ఉందా? ఆందోళన ఉందా? ఆందోళనకు కారణము అవిశ్వాసమే. ఆందోళనకు, చింతకు కారణము సందేహమే. బైబిల్ గ్రంథం చెప్తుంది, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉంటాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గం యందు అస్థిరుడిగా ఉంటాడు. అతనికి ప్రభు వల్ల ఏమి దొరకదు. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దేవుని ఎదురు నుంచి నువ్వు సమాధానం పొందుకోవాలంటే నీ విన్నపములు దేవునికి తెలియాలి. ఎలా తెలియాలా? సనుకుంటూ కాదు, కొనుక్కుంటూ కాదు. ఎలా? కృతజ్ఞతాపూర్వకంగా. చెప్పండి ఎలాగా? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి అంటున్నా.